దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 91 10వ వచనాన్ని ధ్యానిద్దాం. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడిస్తున్న ప్రతి వాగ్దానము అది మన జీవితాలకు ఎంతో అమూల్యమైనది, విలువైనది. దేవుడు తన వాగ్దానమును బట్టి, తన మాటను బట్టి మన జీవితాలలో గొప్ప కార్యములు చేస్తాడు అని మర్చిపోకూడదు. ఆయన మాట ఎంతో విలువైనది, ఆయన మాట శక్తివంతమైనది. ఆ వాగ్దానము తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడు దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి మాట తప్పుటకు నరుడు మనుష్య కుమారుడు కాదు అని, అంటే నరపాత్రుడు కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే దేవుడు ఏ అపాయము రాకుండా ఆయన కాపాడుతాడు, ఏ అపాయము కలగకుండా ఆయన కాపాడుతాడు. అంతేకాకుండా ఏ తెగులు నీ గుడారంను సమీపించదని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నిజముగా దేవుని ఆశ్రయించు వారికి, మహోన్నతుని యందు, మహోన్నతుని నీడన, మహోన్నతుని చాటున నివసించు వారికి, సర్వశక్తు నీడను విశ్రమించు వారికి ఏ అపాయము రాదు. దేవుని బిడ్డలారా, ఏ తెగులు వారిని సమీపించదు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ చివరి దినాలలో భయంకరమైన వైరస్ బయలుదేరుతుండగా దేవుని బిడ్డలారా, ఎవరు కాపాడబడతారంటే దేవుని ఆశ్రయించిన వారే. దేవుని ఆశ్రయించిన వారికి ఏ తెగులు సమీపించదు. ఆయన చాటున నివసించు వారికి, ఆయన చాటున నివాసము చేయవారికి ఏ మాత్రము కూడా ఏమీ కాదు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ చివరి దినాలలో, భయంకరమైన దినాలలో దేవుని బిడ్డలారా, దేవుని హత్తుకొని జీవించడానికి, దేవుని నీడలో, దేవుని చాటును బ్రతకడానికి నేర్చుకుందాం. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్.